ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మన్నెవారిపల్లి అవుట్లెట్ వైపు 100 మీటర్లు తవ్వారు. బ్రహ్మగిరి ఇన్లెట్ వైపు 12 మీటర్లు తవ్వారు. డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో తవ్వకాలు జరుపుతున్నారు. లోక ద్వారా సొరంగంలోని మట్టి రాళ్లను బయటకు తరలిస్తున్నారు. 2025 ఫిబ్రవరి 22న టన్నెల్లో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఇంజనీర్లతో పాటుగా కూలీలు కూడా చనిపోయారు. ఈసారి ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మన్నెవారిపల్లి అవుట్లెట్ వైపు 100 మీటర్లు తవ్వారు. బ్రహ్మగిరి ఇన్లెట్ వైపు 12 మీటర్లు తవ్వారు. డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో తవ్వకాలు జరుపుతున్నారు. లోక ద్వారా సొరంగంలోని మట్టి రాళ్లను బయటకు తరలిస్తున్నారు. ఇక 2025 ఫిబ్రవరి 22న టన్నెల్లో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఇంజనీర్లతో పాటుగా కూలీలు కూడా చనిపోయారు. ఈసారి ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చక్రి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ చేపడుతున్నటువంటి ఎస్ఎల్బీసీ పనులు తిరిగి మళ్ళీ ప్రారంభం కావడం జరిగింది. 2025 జనవరి 22వ తేదీన జరిగినటువంటి ప్రమాదం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎస్ఎల్బీసీ పనులు వేగవంతం కావడం జరిగింది. ఎస్ఎల్బీసీ శ్రీశైలం లిఫ్ట్ బ్యాంక్ టన్నెల్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వేలాది ఎకరాలకు నీరు అందించే ప్రయత్నం చేస్తుంది. శ్రీశైలం ఎడమ కాలువ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క నీటిని తరలించడానికి ఎస్ఎల్బీసీ ఈ యొక్క ప్రాజెక్ట్ని 1983లో అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రారంభించింది జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాదాపు టన్నెల్ పొడవు దాదాపు 44 కిలోమీటర్లు. ఈ టన్నెల్లో లోపల నుంచి సొరంగం నుంచి ఈ టన్నెల్ని నిర్మించడానికి కొంత ఆలస్యం అవుతుంది. పనిలో కొంత జాప్యం జరుగుతుంది. వరుస ప్రమాదాలు ఈ టన్నెల్లో పూర్తి కావడానికి కొంత ఆటంకం, ఇబ్బందులు కూడా ఏర్పడుతున్న పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి ఈ యొక్క టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 8 మంది చనిపోయారు. కొంతమంది ఇంజనీర్లు ఉన్నారు, అందులో కార్మికులు కూడా ఉన్నారు. మళ్ళీ ఈరోజు తిరిగి అటు మళ్ళీ ప్రారంభం కావడం జరిగింది. ఇక ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తయితే నల్గొండ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, మరోవైపు మహబూబ్నగర్ కావచ్చు, ఈ 3 జిల్లాలకు కూడా తాగునీటికి అదేవిధంగా పంట పొలాలకు నీరు అందించే ప్రయత్నం ఈ టన్నెల్ ద్వారా చేయడం జరుగుతుంది. 1983 నుంచి ప్రారంభమైనటువంటి ఈ టన్నెలు క్రమక్రమేణా ఖర్చులు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఈ టన్నెల్లో జరుగుతున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో ఈ యొక్క పనులు మొత్తం కూడా పూర్తిగా జాప్యం జరుగుతూ వస్తుంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో కూడా దాదాపు 8 మంది మృతి చెందారు. మళ్ళీ తిరిగి అంటే ప్రమాదం జరిగిన తర్వాత జనవరి నుంచి ఆ పనులు మొత్తం కూడా కొంత బ్రేక్ వేసిన తర్వాత ఆ టన్నెల్ విస్తీర్ణం మొత్తం ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఈసారి అలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. టన్నెల్ యొక్క సొరంగం పొడవు సంబంధించినటువంటి పనులు మాత్రం ఈ రోజు నుంచి ప్రారంభం కావడం జరిగింది. కాబట్టి ఈ టన్నెల్ మొత్తం కూడా పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పనులు అయితే వేగవంతం చేసింది. గతంలో జరిగినటువంటి కొన్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని అలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా టన్నెల్లో ఈసారి ప్రత్యేకమైన చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం కావడంతో త్వరలోనే ఈ యొక్క ప్రాజెక్టు పూర్తవుతుందనే ఆశాభావాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఎస్ఎల్బీసీ ఎడమకాల శ్రీశైలం ఎడమకాల నుంచి తాగునీటిని మొత్తం కూడా నల్గొండ, అదేవిధంగా మహబూబ్నగర్, నాగర్ ఈ 3 జిల్లాలకు రైతులకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈ యొక్క ప్రాజెక్టు త్వరలోనే పూర్తి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వము దృఢ సంకల్పంతో ఈ పనులు మాత్రం వేగవంతం చేస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.